హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇది 76 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ నుండి. ఇది వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఈ దామగుండం ఫారెస్ట్ పూడూరు నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. దామగుండంలోకి రైట్ సైడ్ దామగుండం కమాన్ కనపడుతుంది. ఆ కమాన్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ నుండి 2 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి. ఇప్పుడు మనం చూడొచ్చు, మొత్తం చుట్టూ చెట్లు ఉంటుంది. ఒక చిన్న విలేజ్ వచ్చిన తర్వాతకి విలేజ్ నుంచి రైట్ సైడ్ దామగుండం అనే బోర్డు కనబడుతుంది. దామగుండం వెళ్ళడానికి రోడ్ కన్స్ట్రక్ట్ అవుతూ ఉందండి టెంపుల్ వరకు. అప్పుడు ఇది అవ్వలేదు, స్టార్ట్ చేశారు. మేము ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి టెంపుల్కి. కాకపోతే చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ నేచర్ అన్న అట్మాస్ఫియర్ అన్న చాలా బాగుంటుంది. ఒకసారి విజిట్ అవ్వండి. ఇప్పుడు మనం స్ట్రైట్ వెళ్ళకుండా లెఫ్ట్ తీసుకోవాలి. కనిపిస్తుంది కదా, స్ట్రైట్ వెళ్ళొద్దండి, లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి ఒక 2 మినిట్స్ ఉంటుంది టెంపుల్ రావడానికి. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము. కనిపిస్తుంది కదా, ఇది ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అండి. చుట్టూ చెట్లు ఎంత బాగుందో ఈ వ్యూ చూడండి ఒకసారి. ఇప్పుడు కొంచెం స్టెప్స్ దిగిన తర్వాతకి వెళ్తుంటే స్టెప్స్ దిగి కొంచెం కిందికి వెళ్ళగానే వాటర్లోకి ఎంటర్ అయిపోతాం. వాటర్లో నుంచి అక్కడికి వెళ్ళాలి. 4 సైడ్స్ వాటరే ఉంటుంది. వాటర్ నుంచి వెళ్ళగానే రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసిందండి. చూడండి శివలింగం ఎంత బాగుందో. చుట్టూ ఉన్న వాటర్, ఇక్కడ చూసిన 4 సైడ్స్ వాటరే ఉంటాయండి. ముందు మనకి ఎంట్రన్స్లోనే కొంచెం తక్కువ ఉంటాయి. స్విమ్ చేసే వాళ్ళు స్విమ్ చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే కూడా మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయని ఇక్కడ నమ్మకం. చూడండి అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ ఎంత బాగుంది. అసలు వాటర్ మధ్యలో టెంపుల్ అంటే చాలా బాగుంటుంది కదా. ఇక్కడ ఒక 5 మినిట్స్ కూర్చున్నాము. ఆ వాటర్ సౌండ్కి మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ వాటర్లో కొన్ని చేప పిల్లలు కూడా ఉన్నాయి, చూస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి పైకి ఇంకో టెంపుల్ ఉంటుంది, శివలింగం టెంపుల్. అక్కడికి వెళ్దాము. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మన రైట్ సైడ్లో ఒక గృహ కనిపిస్తుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాతకి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటాడు. గుడిలోకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ గజస్తంభం కూడా ఉంది. గుడిలో ఎంటర్ అవుతే ఎంత బాగుందో చూడండి. అప్పట్లో కన్స్ట్రక్ట్ చేశారు కదా, ఎంత హ్యాపీగా ఉందంటే చాలా ఈ ప్లేస్కి వెళ్ళినందుకు, ఆ శివయ్య దర్శనం దొరికినందుకు. ఇక్కడ జాతర కూడా అవుతుందని పంతులు గారు చెప్తున్నారు. జాతర టైంలో చాలా బాగుంటుందంట. చూడండి ఇక్కడ నుంచి శివాలయం, శివుడు ఎంత బాగున్నాడో. ఇప్పుడు బయటికి వెళ్ళాము. బయట గుడి చుట్టూ చూస్తే గుడి పైన గోపురం, చుట్టూ చెట్లు, వాతావరణం చాలా బాగుంది. మన తెలంగాణలో కూడా ఇంత మంచి ప్లేస్ ఉందంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇది హైదరాబాద్ నుంచి 1 డే ట్రిప్ కదా. ఒకసారి వికారాబాద్ డిస్టిక్లో ఉంది ఈ దామగుండం ఫారెస్ట్.
అండ్ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒక్కసారి విజిట్ చేయండి. మనకు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నా ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇలాంటి మంచి మంచి ప్లేస్కి వస్తే అదే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాటర్ సౌండ్స్ వస్తున్నాయి, కాకపోతే మొత్తం లోపలికి వెళ్ళలేము, అంత ధైర్యం సరిపోలేదు. వెళ్ళాక ఇక్కడ కొన్ని మామిడి పండ్లు, ఈత పళ్ళు కూడా ఉన్నాయి. ఈత పండ్లు దామగుండం ఫారెస్ట్ నుంచి కొంచెం విలేజ్ దాటాక చెట్లు, రోడ్ సైడ్ చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు. ఈత పళ్ళు చాలా బాగుంటాయండి, చాలా టేస్ట్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. మన తెలంగాణలో ఫేమస్ ఈత కళ్ళు అండ్ ఈత పళ్ళు. ఇవి కొన్ని తీసుకొని వెళ్ళిపోయాము. అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ ఉన్న 2 అవర్స్కి చాలా అంటే చాలా మైండ్ పీస్ఫుల్గా అనిపించిందండి. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. చాలా ఎన్ని టెన్షన్స్ ఉన్నా మనం టైం కొంచెం మన గురించి ఆలోచించి మన టైంని మన కోసం స్పెండ్ చేయాలి అనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే, మనం ఎప్పుడైతే హ్యాపీగా లేమో, లోన్లీగా ఫీల్ అవుతున్నామో ఇలాంటి ప్లేసెస్కి విజిట్ అవ్వాలి. Thanks for watching. If you like this video, do like, share and subscribe to my channel. Bye bye.